నమస్కారం అండి. ఈ వీడియోలో సంక్రాంతి నోములలో మూసిన పద్మాలు నోము ఎలా నోముకోవాలో తెలుసుకుందాం. ఈ నోము కోసం మీ శక్తికి తగ్గట్టు 2 బిందెలు లేదా 2 సర్వలు లేదా 2 చెంబులు తీసుకోవాలి. ఒక సర్వకి పసుపు, రెండో సర్వకి సున్నం పూయాలి. రెండిటికి కంకణం కట్టి బొట్టు పెట్టాలి. వీటిని బంగారు బిందె మరియు వెండి బిందె అంటారు. 2 సర్వలలో 13 నువ్వుల లడ్డులు పెట్టాలి. 2 సర్వల పైన మూతలు పెట్టి రెండిటికి కలిపి ఒక చిన్న గౌరమ్మ మరియు ఒక పెద్ద గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలి. ఇష్టం ఉన్నవారు స్టీల్ బదులు వెండి సర్వలు లేదా చెంబులు పెట్టుకోవచ్చు. ఈ నోము పెళ్లి నోములలో ఒకటి. పెళ్లి అయ్యాక మొదటిసారి వచ్చే సంక్రాంతికి నోముకునే నోమును పెళ్లి నోము అంటారు. ఈ మూసిన పద్మాల నోమును పెళ్లి నోములోనే నోముకోవాలి. మామూలుగా పెళ్లి నోము తల్లిగారింట్లో నోముకుంటారు. తల్లిగారికి బంగారు బిందె ఇవ్వాలి, అంటే పసుపు రాసిన బిందె ఇవ్వాలి. అత్తగారింటికి వెండి బిందె తీసుకువెళ్ళాలి, అంటే సున్నం రాసిన బిందె తీసుకువెళ్ళాలి. నేను ఇంకా 100 రకాల సంక్రాంతి నోములు మరియు సంక్రాంతి పెద్ద నోములు అనే వీడియోస్ చేశాను. ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్స్లో ఇస్తాను, చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.